హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ పిల్లలు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంకాయ చెట్టుకు సంబంధించింది అండి. నేను మా ఇంటి దగ్గర వంకాయ చెట్టు మరియు మిరపకాయల చెట్లు అన్నీ పెంచడం జరిగింది కదా. వాటి యొక్క చెట్టు యొక్క గ్రోత్ ఎలా ఉంది, వాటికి నేను ఏమేమి వాడతాను మీకు ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వంకాయ చెట్టుకి ఎంత పూత వచ్చింది, ఎన్ని కాయలు వచ్చింది అని అంటే దాన్ని అసలు మాటల్లో చెప్పలేమండి. ప్రతి కొమ్మకు ఒక కాయ ఉందండి, ప్రతి కొమ్మకి ఒక కాయ ఉంది. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మీకు తెలుస్తుంది. ప్రతి కొమ్మకి ఒక కాయడం జరిగింది. దాంతోపాటు చాలా పూత కూడా ఉందండి. కొన్ని చిన్నగా లేతవి ఉన్నాయి, కొన్ని పెద్దగా అయినాయి. అన్నీ ఈరోజు మీకు చూపిస్తానండి. కొన్ని కాయలేమో ఆల్రెడీ పెద్దగా అయినాయండి, కొన్ని కాయలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయండి. అయితే పూత కూడా చాలా ఉంది. నేను ఈ వంకాయ చెట్టుకి ఏమీ చెయ్యనండి, ఎలాంటి మెడిసిన్స్ ఏమీ చెయ్యను. ఓన్లీ వాటర్ మాత్రం 2 పూటలా పోస్తానండి. ఇప్పుడు నేను ఇంటి దగ్గర 2 చెట్లను పెట్టాను. అటొక్కటి చూపించాను కదా అండి, ఇది రెండో చెట్టుకు కూడా చాలా కాయలు ఉన్నాయండి. ప్రతి కొమ్మకు ఒక కాయ. అవి చూస్తుంటే లేతగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే వాటిని చూస్తుంటేనే ఇట్లా నోరు ఊరుతుందండి. వంకాయ అంటే అందరికీ ఫేవరెటే. వంకాయ కర్రీ ఉంటే ఆ రోజు పండగే. కూరగాయల అన్నిట్లో కూడా వంకాయ బెస్ట్ కదండి. అలాంటి వంకాయ చెట్టుని పెంచి కాయలు వస్తుంటే మనకి ఎంత సంతోషం ఉంటుందండి. కాకపోతే బయట మార్కెట్లో మనకు ఎన్నో రకాలైన వంకాయలు దొరుకుతాయి, కానీ అన్నీ కూడా ఎలా పెంచుతున్నారో అనేది తెలియదు కదా. ఇంటి దగ్గర ఎలా మనకంటూ పెంచుకుంటే చాలా యూజ్ అవుతుందండి. ఒక్కోసారి సడన్గా ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కానీ మన దగ్గర ఉన్న చెట్ల నుంచి తెంపి కర్రీ వండడం చాలా మంచిది. అండ్ చెట్లను పెంచడం వల్ల కూడా మనకి బాడీకి ఎక్సర్సైజ్ లాంటివి కూడా అవుతాయండి. వంకాయలను తినడం వల్ల కూడా ఎలాంటి రసాయనిక పదార్థాలు యూజ్ చేయకుండా న్యాచురల్గా పెరిగిన వంకాయలు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అండ్ అలాంటివి మనం పండించుకోవడం అనేది చాలా బాగుంటుందండి. రోజ్ ఫ్లవర్స్ వీటికి కూడా మేము ఎలాంటివి ఏమీ యూరియా అలాంటివి ఏమీ వేయమండి. కరివేపాకు న్యాచురల్గానే చెట్లు మట్టిలో పెంచడం జరుగుతుంది. ఇవి అండి మేము ఈరోజు మా చెట్టుకు తెంపిన వంకాయలు. ½ కిలోకి పైగానే వచ్చాయి, చాలా బాగా కాసాయండి. దాంతోపాటు కాకరకాయ చెట్టులు కూడా పెట్టానండి 2. అవి కూడా గ్రోత్ అవుతాయి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వాటికి నేను ఎలాంటి యూరియా కానీ అలాంటివి ఏమీ వేయను. ఏం వేస్తాను అంటే జనరల్గా మన ఉల్లిగడ్డలకి సంబంధించిన పొట్టు అలాంటివి వేసి పెంచుతాను. చూసారా అండి వంకాయలు ఎన్ని కాసాయో, చాలా బాగా కాసాయి. మా ఆంటీకి చూపించానండి. వాటిని కోసి కర్రీ వండుతుందండి. ఇది కర్రీ అండి. కర్రీ చూస్తే ఎలా బాగుందండి. అది మనం పెంచుకున్న చెట్టు కాయలకు సంబంధించిన కర్రీ. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. వంకాయలలో ఎన్ని పోషక విలువలు ఉంటాయి, అది కూడా వితౌట్ ఎలాంటి రసాయన పదార్థాలు వాడకుండా న్యాచురల్గా పెరిగిన వంకాయకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,